ఎంతో స్వేచ్ఛగా ఆధునికంగా బతుకుతున్న దేశం కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒక పెద్ద జైలులా మారిపోతే ఎలా ఉంటుంది? ఆడవాళ్లు తమకు నచ్చిన బట్టలు వేసుకోకూడదు, స్వేచ్ఛగా బయట తిరగకూడదు. ఒకవేళ ఆ నిబంధనలు దాటితే రోడ్డుపై కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టి చంపడాలు. వినడానికి ఏదో భయంకరమైన హాలీవుడ్ సినిమా కథలా ఉంది కదా, కానీ ఇది సినిమా కథ కాదు. 1979లో ఇరాన్ దేశంలో జరిగిన పచ్చి నిజం. ఒకప్పుడు యూరప్ దేశాల్లాగే ఎంతో మోడర్న్ గా ఉన్న ఇరాన్ ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు మహిళలకు నరకంలా ఎలా మారిపోయింది? అసలు అయతుల్లా రుహుల్లా ఖమేనీ ఎవరు? ఈ హిజాబ్ వివాదం వెనుక ఉన్న చీకటి చరిత్ర ఏంటి? కథలోకి వెళ్లే ముందు ఒకసారి 1970ల కాలం నాటి ఇరాన్ ని ఊహించుకుందాం. అప్పట్లో ఇరాన్ ను మహమ్మద్ రెజా పహ్లావి అనే రాజు పాలించేవాడు. అప్పటి ఇరాన్ చాలా మోడర్న్ గా ఉండేది. టెహ్రాన్ లాంటి నగరాల్లో పాప్ మ్యూజిక్, వెస్టర్న్ ఫ్యాషన్, సినిమాలు చాలా కామన్. మహిళలు నచ్చిన బట్టలు వేసుకునేవారు, హిజాబ్ లేకుండానే స్వేచ్ఛగా ఆఫీసులకి, యూనివర్సిటీలకు వెళ్లేవారు. అంతేకాదు 1963లో వచ్చిన వైట్ రెవల్యూషన్ వల్ల మహిళలకు ఓటు హక్కు వచ్చింది. పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 1970ల నాటికి ఇరాన్ లో మహిళలు లాయర్లుగా, డాక్టర్లుగా, జడ్జిలుగా ఎంతో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నారు. అంతా బాగుంది కదా, మరి ఇదంతా ఎలా నాశనమైంది? ఇక్కడే ఎంటర్ అయ్యాడు ఈ కథలోకి మెయిన్ క్యారెక్టర్, అయతుల్లా రుహుల్లా ఖమేనీ. ఖమేనీ ఒక మత గురువు. పాశ్చాత్య సంస్కృతి, మోడర్న్ బట్టలు ఇరాన్ ను నాశనం చేస్తున్నాయని, ఇస్లామిక్ చట్టాల ప్రకారమే దేశం నడవాలని అతను బలంగా నమ్మాడు. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతన్ని దేశం నుంచి బహిష్కరించారు. కానీ 1979లో ఇరాన్ రాజు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలై అది ఒక పెద్ద విప్లవంగా మారింది. ఆ సమయంలో ఖమేనీ తిరిగి ఇరాన్ గడ్డపై అడుగు పెట్టాడు. లక్షలాది మంది ప్రజలు అతన్ని ఒక హీరోలా, రక్షకుడిలా స్వాగతించారు. కానీ ఆ హీరోనే తమ పాలిట విలన్ అవుతాడని అప్పుడు ఇరాన్ మహిళలు ఊహించుకోలేకపోయారు. అధికారంలోకి రాగానే ఖమేనీ తన అసలు రంగు బయట పెట్టాడు. మహిళల హక్కులను ఒక్కొక్కటిగా లాక్కోవడం మొదలుపెట్టాడు. ఆడపిల్లల వివాహ వయస్సును ఏకంగా 9 ఏళ్లకు తగ్గించాడు. మహిళా జడ్జిలను ఉద్యోగాల నుండి తీసేశాడు. సరిగ్గా మార్చి 7, 1979 ఆ రోజు ఖమేనీ ఒక సంచలన ప్రకటన చేశాడు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలంతా ఖచ్చితంగా ఇస్లామిక్ హిజాబ్ ధరించాలి, తల చుట్టూ స్కార్ఫ్ లేకుండా కనపడకూడదు అని ఆర్డర్ వేశాడు. కానీ ఇరాన్ మహిళలు సైలెంట్ గా తలవంచుకోలేదు. మరుసటి రోజే అంటే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు లక్షలాది మంది మహిళలు టెహ్రాన్ రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. మాకు స్వేచ్ఛ కావాలి, మా బట్టలు మా ఇష్టం అంటూ నినాదించారు. ఆ దెబ్బకు ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గింది. హిజాబ్ అనేది కేవలం ఒక సలహా మాత్రమే, బలవంతం కాదు అని చెప్పింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రజల దృష్టి మరలిన తర్వాత ప్రభుత్వం తన కఠినమైన రూల్స్ ని మళ్లీ నెమ్మదిగా రుద్దడం మొదలుపెట్టింది. జూలై 1980 నాటికి హిజాబ్ లేనిదే మహిళలను ప్రభుత్వ ఆఫీసుల్లోకి రానివ్వలేదు. 1981 నాటికి పబ్లిక్ ప్లేస్లన్నింటిలో హిజాబ్ తప్పనిసరి చేశారు. ఇక 1983లో ఏకంగా దీన్ని ఒక క్రిమినల్ చట్టంగా మార్చేశారు. హిజాబ్ లేకుండా బయట కనిపిస్తే 74 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. ఒక్కసారి ఆలోచించండి, నడి రోడ్డుపై మహిళలను ఆపి వాళ్ళ బట్టలు చెక్ చేసేవారు. కాస్త జుట్టు కనిపించిన, బట్టలు టైట్ గా ఉన్నా పట్టుకెళ్లి జైల్లో వేసేవారు. బహిరంగంగా కొరడాలతో కొట్టేవారు. 1986లో సొరయా మాను చెహ్రే అనే ఒక మహిళను వివాహేతర సంబంధం నెపంతో ఒక ఊరి మధ్యలో నిలబెట్టి అందరూ చూస్తుండగా రాళ్లతో కొట్టి చంపారు. ఇలా బహిరంగంగా ఎందుకు శిక్షించేవారో తెలుసా? ప్రజల్లో భయం పుట్టించడానికి. ఎవరైనా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే వాళ్ళ గతి ఇదే అవుతుంది అని చెప్పడానికి ఆ శిక్షలను వాడుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అంటే 1980లో ఇరాక్ నియంత సద్దాం హుసేన్ ఇరాన్ పై యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో లక్షలాది మంది ఇరాన్ యువకులు చనిపోయారు. ఈ యుద్ధాన్ని కూడా ప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకుంది. దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో రక్తం చిందిస్తుంటే మీరు ఇక్కడ బట్టల కోసం గొడవ చేస్తారా? మహిళలు ఇళ్లలో ఉండి మన సంస్కృతిని కాపాడాలి అని ప్రజల నోరు నొక్కేసింది. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఈ నియంతృత్వం ఆగలేదు. 2005లో మహ్మద్ అహ్మదీనెజాద్ అధ్యక్షుడయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గస్ట్ ఏ ఇర్షద్ పేరుతో పబ్లిక్ రోడ్లపై మొరాలిటీ పోలీస్ వాహనాలు తిరగడం మొదలుపెట్టాయి. పార్కుల్లో, బస్టాండ్లలో మహిళలను ఆపి వాళ్ళ మేకప్, బట్టలు ఇస్లామిక్ పద్ధతిలో ఉన్నాయా లేదా అని చెక్ చేసి, లేకపోతే వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయేవాళ్ళు. ఒకప్పుడు ఎంతో స్వేచ్ఛను అనుభవించిన ఒక తరం తమ కళ్ళ ముందే తమ కూతుర్లు, మనవరాళ్ళు ఇలాంటి నరకం అనుభవించడం చూసి ఎంత కుమిలిపోయి ఉంటుందో కదా. 1979 నాటి ఇరాన్ విప్లవం మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. ఒక దేశంలో ప్రజల స్వేచ్ఛను హరించడం మొదలు పెడితే అది ఎంతటి దారుణాలకు దారి తీస్తుందో అని ఈ చరిత్ర మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఇరాన్ దేశపు ఈ చీకటి చరిత్ర విన్నాక మీకేమనిపించింది? ప్రభుత్వం ప్రజల బట్టలు, నడవడికలను కంట్రోల్ చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోలో చెప్పిన వాస్తవాలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.